అందరికీ నమస్కారం. అంతర్ముఖ యానంలోకి స్వాగతం. వ్యసనాలు. ఈ విషయం షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖ యానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది. వ్యసనాలు. మనందరం ఏదో ఒక వ్యసనానికి గురవుతాం. ఇవి మనల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. ఇలాంటి వ్యసనాలు పలు రకాలుగా చెప్పవచ్చు. ప్రభుత్వం అంగీకరించినవి. ప్రభుత్వం వీటిని తన ఆదాయం కోసం అంగీకరిస్తుంది, కానీ పౌర సమాజం అంగీకరించదు, ముఖ్యంగా స్త్రీ సమాజం. అవి మద్యపానం, ధూమపానం మొదలైనవి. అందరూ అంగీకరించేవి. సెల్ ఫోన్ చూడటం, ఆటలు ఆడటం. ప్రభుత్వం అంగీకరించదు, కానీ సమాజం అంగీకరిస్తుంది. సంక్రాంతికి కోడి పందాలు లాంటివి. సమాజం పట్టించుకోదు, ప్రభుత్వం ఊరుకోదు. సినిమా పైరవి. కుటుంబాలు అంగీకరించవు. అతి నిద్ర, సోమరితనం, తిండిపోతుతనం ఇట్లాంటివి. ధ్యానం చేయండి, ఎలాంటి వ్యసనాన్ని అయినా మాన్పిస్తుంది. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖ యానం, నేటి సమాజానికి బుద్ధుని ధర్మం, ఈ రెండు పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళు 9848368290 ఈ నెంబర్కి పుస్తకానికి 240 రూపాయలు చొప్పున ఫోన్పే కానీ జీపే కానీ చేసి, అదే నెంబర్కి గల వాట్సాప్లో మీ పోస్టల్ అడ్రస్ కనుక పెడితే నేను వెంటనే పుస్తకాలని పోస్ట్ చేయగలను. అలానే కింద మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఆ విషయం మీరు కనుక కామెంట్ సెక్షన్లో పెడితే మేము వెంటనే దానికి సంబంధించిన వీడియో చేయగలం. ధన్యవాదాలు.